మా పాప బర్త్‌డేకి డెకరేషన్ అంతా నేనే చేశానని చెప్పాను కదా! కొంతమంది అయితే నమ్మి ఉండరు. సో, వాళ్ళ కోసం అయితే వీడియోస్ నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. బిహైండ్ ద సీన్స్ చూపిద్దామని చెప్పి. సో, ఇప్పుడైతే టైమొచ్చేసింది. కొన్ని కార్డ్‌బోర్డ్ బాక్సెస్ అయితే పెద్ద పెద్దవి ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయని చెప్పి నేను రీసెంట్‌గా ఇంకా రోజు మనకైతే పార్సెల్స్ వస్తూనే ఉంటాయి కదా! ఆల్మోస్ట్ అందరికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి. కొంత పెద్దగా ఉండేవి కార్డ్‌బోర్డ్ బాక్సెస్ అయితే నేను పెట్టుకొనున్నిన్నాను పాప బర్త్‌డే కోసము. 3 మంత్స్ నుండి ప్లాన్ చేశాను. కానీ ఈసారైతే కొంచెం లేట్ అయింది. బిజినెస్ అవి కూడా చూసుకునేవి ఉన్నిన్నాయి కాబట్టి, ఫస్ట్ మెర్మైడ్ థీమ్ కాబట్టి ఫస్ట్ మెర్మైడ్ టెయిల్ డ్రా చేసుకొని, ఇంకా కట్టర్‌తో అయితే కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసేటప్పుడు అయితే నాకు చాలా భయమేసింది. ఖచ్చితంగా ఫింగర్ కట్ చేసుకుంటానేమోనని. మా పాప స్కూల్‌కెళ్ళినప్పుడు కటింగ్ అనేది పెట్టుకున్నాను నేనిక్కడ. తను ఇంట్లో ఉంటే గనక నన్ను అస్తమాను పిలుస్తూ ఉంటుంది. వచ్చి డిస్టర్బ్ చేస్తుంటుంది. తనకెక్కడ కట్ అవుతుందోనని చెప్పి నేను కట్ చేసుకుంటాను. ఇదే అని కాదు, మామూలుగా ఏ పని చేస్తున్నా సరే ప్రతిరోజు ఫింగర్ కట్ చేసుకుంటా, లేదా ఒకవేళ కుకింగ్‌లో ఉంటే కాల్చుకుంటాను. ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట హర్ట్ చేసుకుంటూనే ఉంటాను నేను. ఇవి కట్ చేయడానికి కొంచెం నైఫ్ షార్ప్ అనేదుంది. పైగా ప్రెషరేయాలి కదా! సో, ఖచ్చితంగా కట్ అవుతుందని భయంతో చాలా స్లోగా కట్ చేశాను నేనైతే. కానీ ఎక్కడైతే కట్ చేసుకోలేదు. ఫింగర్ అయితే కట్ చేసుకోలేదు. 1 మంత్ నుండయితే వర్క్ నేను స్టార్ట్ చేశాను మా పాప బర్త్‌డే కోసము. సో, కటింగ్ అయిపోయిన తర్వాత ఎక్రైలిక్ కలర్స్ ఉంటాయి కదా! మెటాలిక్‌వి అవైతే తెప్పించుకున్నాను. కలర్స్ వచ్చి రాయల్ బ్లూ, సీ గ్రీన్, ఇంకా పింక్ అండ్ గోల్డెన్ ఇవైతే తెప్పించుకున్నాను. ఒకటి వైట్ కూడా తెప్పించుకున్నాను. నార్మల్ ఎక్రైలిక్ కలర్స్ కాకుండా మెటాలిక్ కలర్స్ తెప్పించుకున్నా. కొంచెం లుక్ బాగొస్తుంది అని చెప్పి. ఇక్కడైతే టెయిల్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. రోజు మార్నింగ్ తను స్కూల్‌కెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ చేశాను నేనివి. మా పాప ఇంట్లో ఉంటే గనక అస్సలు నన్ను చేయనివ్వదు. ఇదనే గాదు ఏ పని చేయనివ్వదనమాట. తన పక్కనే కూర్చొనుండాలి. తన పక్కనే కూర్చొని తను ఫోన్ ఒకవేళ చూసుకుంటా అంటే నేను కూడా తను చూసేదే చూడాలి. టీవీ చూసుకుందామంటే తను చూసేదే నేను గూడా చూడాలి. ఏమి చేయనివ్వదనమాట. తన పక్కనే కూర్చొనుండాలంటది. సో, ఇక్కడైతే మొత్తం అంతా బ్లూ ఔటర్ అంతా వేసిన తర్వాత సీ గ్రీన్ అయితే తర్వాత స్టార్ట్ చేసేసాను కలరు. ఈలోపు మా పాప అయితే స్కూల్ నుండి వచ్చేసి నేను కూడా పెయింటింగ్ చేస్తా, నేను కూడా చేస్తా అని చెప్పి మధ్యలో అక్కడక్కడ కొంచెం స్పాయిల్ చేసేసింది. ఇలా కాదులే అని చెప్పి తనకొక బుక్‌లో వేసిచ్చాను. తనేమో బుక్‌లో వేసిచ్చినా సరే నేను నీదే చేస్తాను అని చెప్పి ఇక్కడ కొంచెం స్పాయిల్ చేసేసింది. సో, అక్కడక్కడైతే పింక్ అండ్ గోల్డెన్ కలర్‌తో కూడా ఇక్కడ టెయిల్ పైన అయితే పెయింట్ చేసిన తర్వాత ఇంకా స్కేల్స్ వేద్దామనే లోపల మా పాప అయితే వైట్ పెయింట్ అయితే వేసేసింది. సర్లే అని వైట్ కలర్‌తో స్కేల్స్ ఏసాను. నాకంత అనిపిచ్చలేదు. కవర్ చేయడానికి ట్రై చేసినా కానీ వైట్ కలర్ అంతగా నచ్చలేదు. మళ్ళా డ్రై అయిన తర్వాత దానిపైన గోల్డ్ ఏద్దాంలే అని చెప్పి సెకండ్ రో నుండి అయితే గోల్డెన్ కలర్ అయితే స్టార్ట్ చేసేసాను స్కేల్స్ ఏయడము. దీని వెనకాల అయితే నేను చాలా కష్టపడ్డాను. సో, ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఫైనల్‌గా అయితే మెర్మైడ్ టెయిల్ అయితే ప్రిపేర్ చేసేసాను. తర్వాత అయితే ఇంకా సీ షెల్స్ మా పాప పెద్ద సీ షెల్స్ కావాలని చెప్పింది. ఆ సీ షెల్స్‌లో తను కూర్చుంటాదంట. కూర్చోడానికి ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. అట్‌లీస్ట్ బ్యాక్ డ్రాప్ కోసమైనా పెట్టడానికైతే ప్రిపేర్ చేద్దామని చెప్పి, ఇంకా ఇక్కడ పెద్ద కార్డ్‌బోర్డ్స్ తీసుకొని సీ షెల్స్ అయితే ఫస్ట్ డ్రా చేసుకొని, దాని తర్వాత కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. కట్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా మా పాప ఇంట్లో లేకుండా ఉండాలని చెప్పాను కదా! తను స్కూల్‌కెళ్ళినప్పుడు కట్ చేసుకుంటా అని. నార్మల్‌గా అయితే ప్రతిరోజు నేను ఏ పని చేస్తున్నా, ప్రతి ఒక్కసారి ఎక్కడో ఒక చోట బన్ అవుతది. లేదా కట్ అవుతుంది ఫింగర్. ఇట్లే ఉంటాయి నా పనులు. అదెందుకో ఏమో గానీ ఇన్ని ఇయర్స్ నుండి ఏ పని చేసినా సరే ఎక్కడో ఒక చోట దెబ్బ తగిలించుకుంటూనే ఉంటాను. సో, ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే న్యూస్ పేపర్స్ తీసుకొని వన్ సైడ్ గ్లూ పెట్టి ఇంకో సైడ్ నుండి రోల్ చేసుకుంటూ రావాలనమాట. పైప్స్ లాగా చేసుకోవాలి. ఎన్ని లైన్స్ ఉంటే అన్ని పేపర్స్ తీసుకొని రోల్ జేసుకోవాలి. మా ఆయన పక్క నుండి దారి ఉన్నా సరే, నేను చేస్తుంటే నా పనికి అడ్డం వచ్చి పైనుండి వెళ్తుండింటే కొట్టినాను ఒకటి లాగి. ఫోన్‌లో మునిగిపోతే అంతే అనమాట. ఇంక ఏం పట్టించుకోరు. సో, ఇలా పేపర్స్ అవన్నీ రోల్ చేసుకున్న తర్వాత గ్లూతో ఇలా అంటిచ్చేయాలి. నార్మల్‌గా గ్లూ గన్ ఉంటుంది కదా! దాంతో కూడా పేస్ట్ చేయొచ్చు. ఆ గన్ నేనెక్కడో పెట్టినా నాకు కనిపించలేదు. వెతికేంత టైం లేదు. అందుకని ఇంకా ఫెవికాల్‌తో అయితే ఇలా అటాచ్ చేసేసాను. అవన్నీ పెట్టేసిన తర్వాత మెడికల్ ప్లాస్టర్‌తో అయితే న్యూస్ పేపర్స్‌ని కొంచెం కవర్ అవుతుందని వాటిపైన అది ప్లాస్టర్ అయితే పెట్టేసి ఎక్రైలిక్ వైట్ కలర్ పెయింట్ అయితే పెయింట్ చేసేసాను. 2 షెల్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేశాను. ఒకటి చేసిన తర్వాత ఇంకోటి ఆరే లోపల దీనికైతే పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. టెయిల్‌కైతే ఏ కలర్స్ యూజ్ చేశానో అవే యూజ్ చేశాను నేను ఇక్కడ కూడా. పైన అయితే రాయల్ బ్లూ కలర్, ఇంకా దాని తర్వాత సీ గ్రీన్, గోల్డెన్, ఇంకా పింక్ ఈ 4 కలర్స్ అయితే యూజ్ చేశాను.
ఇక్కడ కూడా మా పాప పెయింట్ చేసేటప్పుడు తను స్కూల్ నుండి వచ్చేసి ఇక్కడ కూడా గ్రీన్ కలర్ తీసుకొని కింది వరకైతే పెయింట్ చేసేసింది. దాని మధ్యలో గోల్డెన్ అండ్ ఇంకా లాస్ట్‌లో పింక్ కలర్ ఉండాల్సింది. ఇక్కడ కూడా కొంచెం స్పాయిల్ చేసేసింది. ఇంకా నేను లాగేసుకొని, "నీ బర్త్‌డేకి నేనింకా డెకరేషన్ చెయ్యను పో" అని ఇంకా ఏదేదో చెప్తే పక్కకెళ్ళి కూర్చొని తర్వాత హోమ్ వర్క్ అయితే చేసుకుంటా అంటే నేనింకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సీ గ్రీన్ తర్వాత గోల్డెన్ దాని తర్వాత అయితే కింద పింక్ కలర్ ఇదంతా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే దీన్ని కొంచెంసేపు డ్రై చేయనివ్వాలి. డ్రై అయిన తర్వాత ఫెవికాల్‌తో గ్లూ డాట్స్ లాగా పెట్టేసి దానిపైన పర్ల్స్ అనేవి అటాచ్ చేశాననమాట. మెర్‌మెయిడ్ థీమ్ కాబట్టి కొంచెం పర్ల్స్ కూడా ఉంటే బావుంటుంది. వాటర్‌లో పర్ల్స్ దొరుకుతాయి కదా! పైగా సీ షెల్ కాబట్టి ఇలా పర్ల్స్ అయితే అటాచ్ చేసేసాను. ఫైనల్‌గా అయితే ఇలా ఉంది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ విషయానికొస్తే మెర్‌మెయిడ్ థీమ్ కాబట్టి ఈ బ్యాగ్స్ అన్నీ నేను ఫ్లిప్‌కార్ట్‌లో నుండి తెప్పించాను. ఈ స్టేషనరీ కొంచెం పెట్టేసాను. ఈసారి టాయ్స్ అయితే ఏం పెట్టలేదు. షార్ప్‌నర్ ఎయిర్‌పోడ్స్ లాగా షార్ప్‌నరు, ఒకటి ఆస్ట్రోనాట్ ఎరేజర్, ఇంకా చాక్లెట్స్ కూడా మినివే పెట్టాను. మళ్ళా ఎందుకు పిల్లలు ఎక్కువ స్వీట్స్ తిని వాళ్ళ పేరెంట్స్ నన్ను తిట్టుకోకూడదు అని చెప్పి, సో, ఇవన్నీ అయితే ప్యాక్ చేసేటప్పుడు మా పాప కూడా నాకైతే కొంచెం హెల్ప్ చేసింది. ఈ చిన్న చిన్న జిప్ లాక్ ప్యాకెట్స్‌లో అయితే పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్ ఇంకా చాక్లెట్స్ అయితే పెట్టేసాను. తర్వాత ఇంకా బర్త్‌డే ముందు రోజైతే డెకరేషన్ స్టార్ట్ చేసేసిన. ఈ బ్యానర్ అయితే కస్టమైజ్ చేయించాను. పాప ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకొని, ఇంకా ఎన్నో బర్త్‌డే అయినా, ఇంకా ఏ క్యాప్షన్ అయినా కావాలంటే మనం వాళ్ళకు చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. ఫస్ట్ టైమ్ హెల్ప్ తీసుకున్నాము. డ్రైవర్ అన్న, మా మామయ్య డ్రైవర్ అన్నని కూడా పిలిపించుకున్నాము. లేదంటే ప్రతి ఇయర్ నేను, మా హస్బెండ్ కూర్చొనే చేస్తాం డెకరేషన్. ఈసారి నాకంత ఎనర్జీ లేదు. వాళ్ళు ఒక పక్క బెలూన్స్ బ్లో చేస్తూ ఉనింటే, నేనైతే గార్లాండ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ కర్టెన్స్ కూడా తెప్పించుకున్నాను ఫ్లిప్‌కార్ట్ నుండి. సో, ఒక పక్క అయితే వాళ్ళు మొత్తం అంతా హెల్ప్ చేసి ఎళ్ళిన తర్వాత గార్లాండ్ పెట్టేసి, అక్కడక్కడ మెర్‌మెయిడ్ థీమ్‌వి కొన్ని స్టిక్కర్స్ కూడా తెప్పించున్నా అవి కూడా పెట్టేసాను. మా పాప అయితే కుక్కు దగ్గర మెహందీ పెట్టించుకుంటా ఉన్నింది. తన బర్త్‌డే అని జెప్పి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.